శంకర్ ఒకప్పుడు రూపొందించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తమిళ దర్శకుడే అయినా దేశం మొత్తం అభిమానులు సొంతం చేసుకున్నారు. అలాంటి దర్శకుడు శంకర్ ఇప్పుడు పీకల్లోతుల కష్టాల్లో ఉన్నారు. దశాబ్ద కాలంగా హిట్ లేకపోవడంతో పాటు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో డిజాస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా రామ్ చరణ్తో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. అంతకుముందు వచ్చిన ఇండియన్ 2 ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్తో సినిమా అంటే ఒకప్పుడు లాభాల పంట పండేది. కానీ ఇప్పుడు వందల కోట్ల నష్టాలు మిగులుతున్నాయి. సినిమాల పరంగా శంకర్ కెరీర్ ఖతమైనట్లే అనే టాక్ వినిపిస్తున్న ఈ సమయంలో అనూహ్యంగా ఈడీ ఆయన 10 కోట్ల ఆస్తులను జప్తు చేసిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. శంకర్ చివరగా సూపర్ హిట్ దక్కించుకున్న రోబో సినిమా కథ వల్ల శంకర్ లీగల్ ఇష్యూను ఎదుర్కొంటున్నారు. జిగుబా అనే పుస్తకం నుంచి రోబో కథను కాపీ కొట్టారు అంటూ అరూర్ తమిళనాథన్ 2011లో న్యాయస్థానంను ఆశ్రయించారు. అప్పట్నుంచి శంకర్పై కాపీరైట్, ఐటీసీ ఉల్లంఘన కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించిన విచారణ చివరి దశకు చేరుకుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రోబో కథకు జిగుబా కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. శంకర్ జిగుబాలో నుంచి కొంత మేరకు కథను కాపీ చేసి ఉంటారు అన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎఫ్టీఐఐ నివేదికతో శంకర్ మరింతగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కథను కావాలని కాపీ చేశారని, అనుమతులు తీసుకోకుండా కాపీరైట్ చట్టం ఉల్లంఘించినందుకు గాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోరుతున్నారు. కాపీరైట్ చట్టం ఉల్లంఘించినట్లు నిరూపితం అయితే రోబో సినిమాకు గాను శంకర్ అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్ల పారితోషికంను అందుకున్నారు. ఈ పారితోషికం మొత్తాన్ని జిగుబా రచయితకు అందించే అవకాశాలు ఉన్నాయి. 2010 సంవత్సరంలో విడుదలైన రోబో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్, ఐశ్వర్యారాజ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సంచలనాలు వసూలు నమోదు చేసింది. ఆ సినిమాతో దర్శకుడు శంకర్పై పాన్ ఇండియా రేంజ్లో గౌరవం మరింత పెరిగింది. కానీ ఆ కథ కాపీ అనే వార్తలు రావడంతో శంకర్పై విమర్శలొస్తున్నాయి.